శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఆగస్టు 23, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఒక కానూన్ నడుస్తుంది కదా, ఖాదీం నుంచి సోనికి మారడానికి సంబంధించింది. అయితే ఈ కానూన్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎంతమంది దీన్ని వినియోగించుకున్నారు అనే దాని గురించి గవర్నమెంట్ ఏదైనా కొన్ని లెక్కలు విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కువైట్ నుంచి చాలా మందిని దేశ బహిష్కరణ చేసింది. ఎవరైతే నివాస చట్టాన్ని, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిలో సుమారుగా ఒక 80,000 మందిని దేశ బహిష్కరణ చేయడం జరిగింది. అయితే ఇంతమందిని దేశ బహిష్కరణ చేయడం వల్ల కువైట్లో కార్మిక కొరత కూడా ఏర్పడింది. మరి ఈ కార్మిక కొరతని తీర్చాలనేసి అంటే కొత్త వీసాలపైన బయట దేశాల నుంచి పిలిపించుకోవాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు రావడానికి కొంత సమయం పట్టచ్చు, అలాగే అది కొంత ఖర్చుతో కూడినటువంటి పని కూడా. సో అదే మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కువైట్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని మనం ఎందుకు వినియోగించుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ కొంతమంది ఖాదీం వీసా కలిగిన వాళ్ళు బయట షాపుల్లో కానీ కంపెనీల్లో కానీ పనిచేయడం జరుగుతుంది. వారు పనిచేస్తున్న చోటికి అకామ మార్చుకుంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఎలాగైతే తనిఖీలు నిర్వహిస్తున్నామో ఆ తనిఖీలు కూడా మనకు కొంతగా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ విధంగా ఎక్కువ పని చేస్తున్న వాళ్ళే దొరుకుతున్నారు. అదే వాళ్ళకి ఒక అవకాశం మనం కల్పించి వాళ్ళు అకామ మార్చుకున్న తర్వాత మళ్ళీ మనం తనిఖీలు మొదలు పెడితే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతానికి ఆ నిర్ణయం కూడా తీసుకొని కొంత సమయం అతనికి ఇచ్చారు. 2 నెలల పాటు టైం ఇచ్చి ఆ 2 నెలలలోపు ఎవరైతే ఖాదీం వీసా కలిగిన వాళ్ళు ఉంటారో అలాంటి వారు కావాలంటే మీరు సోనికి మార్చుకోండి, మీరు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడికే మీరు అకామ మార్చుకోండి లీగల్గా అని చెప్పేసి వెసులుబాటు అతనికి ఇచ్చారు. సో అది మనకి జూలై 14న ప్రారంభించారు, సెప్టెంబర్ 12వ తారీఖు వరకు, అంటే 2 నెలల పాటు అది కొనసాగనుంది. అయితే ఇప్పటి వరకు దీన్ని ఎంతమంది వినియోగించుకున్నారో తెలిసిన సుమారుగా 30,000 మంది దరఖాస్తులు అయితే పెట్టుకోవడం జరిగింది, అంటే అప్లై చేసుకున్నారు ఖాదీం నుంచి సోనికి మార్చుకోవడానికి. ఇందులో 10,000 మందికి సంబంధించిన అకామాలు అయితే ఆల్రెడీ మార్చినట్లు, అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లు. మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఒక 20,000 మంది వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులు ప్రస్తుతానికి సమీక్షలో ఉన్నట్టు తెలియజేస్తున్నారు, అంటే పరిశీలనలో ఉన్నాయి. సో వాటిని కూడా త్వరలో అప్రూవల్ చేయొచ్చు, లేదంటే వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉంటే రిజెక్ట్ చేయొచ్చు. సో ఏదైనప్పటికీ 30,000 మంది ఇప్పటివరకు అప్లై చేసుకున్నారు. సో ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక వీలైనంత త్వరగా అప్లై చేసుకొని ట్రై చేయండి, ఎందుకంటే ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. సో ఎలాగో మనం ఇవాళ అప్లై చేసుకుంటే రేపటి లోపు కూడా ఎలాగో అవ్వదు, ఇది కొంత సమయం ఏదైనా పడుతుంది. వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు. కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఎవరైతే ఖాదీం నుంచి సోనికి మారాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు వీలైనంత త్వరగా మీకు సంబంధించిన ప్రాసెస్ ఏదైనా చేసుకోండి. ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ మరొక విషయాన్ని కూడా తెలియజేసింది. గడిచిన ఒక 6 నెలల్లో సుమారుగా విజిటింగ్ వీసాలు ఒక 70,000 వీసాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ విజిటింగ్ వీసాలు ఫ్యామిలీకి సంబంధించిన విజిటింగ్ వీసాలు ఉన్నాయి, కమర్షియల్ విజిటింగ్ వీసాలు ఉన్నాయి, అలాగే టూరిస్ట్ వీసాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిపి సుమారుగా ఒక 6 నెలల కాలంలో 70,000 వీసాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఈ గడిచిన 6 నెలల కాలంలో సుమారుగా ఒక 12,000 మంది పిల్లలకి, అంటే 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఒక 12,000 మందికి డిపెండెంట్ వీసాలు కూడా జారీ చేసినట్లు తెలియజేస్తారు. అంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని డిపెండెంట్ కింద వాళ్ళతో పాటు ఇక్కడ కువైట్లోనే ఉంచుకోవడం కోసం ఇచ్చేటువంటి వీసా అనమాట. సో అలాంటివి ఒక 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఒక 12,000 వీసాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ ఎంతమందిని అయితే దేశ బహిష్కరణ చేసిందో అదే స్థాయిలో మళ్ళీ కొత్త వాళ్ళని పిలిపించుకోవడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ కువైట్ ఉన్న వాళ్ళతోటి రీప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. అందులో భాగంగా ఈ కానూన్ కూడా ప్రవేశపెట్టారు. సో ఈ కానూన్ ఇంకా ఎవరైనా సరే వినియోగించుకోవడానికి అర్హత కలిగి ఉండి వినియోగించుకోకుండా ఉంటే కనుక తొందరపడి ఇప్పుడే వినియోగించుకోండి, ఎందుకంటే రేపు నెల 12వ తారీఖు తోటి ముగియనుంది. ఎక్కువ సమయం అయితే లేదు. కాబట్టి తొందరపడి మార్చుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా ఈ మీ ప్రాసెస్ని ఎదురుగా చేసుకోండి. కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని పట్టుకొని దేశ బహిష్కరణ అయితే చేస్తుంది. అయితే ఆ దేశ బహిష్కరణ చేసేటప్పుడు వాళ్ళని ఎక్కడ ఉంచుతారు అనేసి అంటే బహిష్కరణ కేంద్రాల్లో ఉంచడం జరుగుతుంది. అయితే ఈ బహిష్కరణ కేంద్రాల్లో ఉంచిన తర్వాత కొంత సమయం తర్వాత, కొన్ని రోజుల తర్వాత వారిని వారి సొంత దేశాలకు ఏదైనా పంపించేస్తారు. అయితే ఈలోపే కొంతమంది కోరుండి మరికొన్ని కష్టాలను ఏదైనా తెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక బహిష్కరణ కేంద్రంలో పైప్ లైన్ ఒకటి బాత్రూంలో పాడైంది అని చెప్పేసి దాని కారకులు ఎవరో కనుక్కోమని చెప్పేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బహిష్కరణ కేంద్రాల్లో ఉన్నటువంటి ఒక 24 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ని దాచి ఉంచడం కోసం చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఒక పైప్ని పగలగొట్టి అందులో దాచి ఉంచాడంట. సో దాంతో ప్రస్తుతానికి ఆ వ్యక్తిని అతనికి అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతనిపైన కేసుగా నమోదు చేస్తారు. ఎందుకంటే ప్రజా ఆస్తుల్ని, అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, అలాగే నిషేధిత వస్తువులు లేదంటే అక్రమంగా కొన్ని వస్తువులను కలిగి ఉండడం, ఇలాంటి కొన్ని నేరారోపణలతోటి అతనిపైన కేసుగా నమోదు చేశారు.
మరి చూడండి, కొద్ది రోజులు ఆగింటే అతను ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంటికి వెళ్ళడంతో పాటుగా మరి ఆయనకి ఇంకొన్ని శిక్షలు కూడా పెరగడానికి అవకాశాలు ఉండొచ్చు, చెప్పలేం. ఇంకా ఏదైనా జైలు శిక్ష విధించినా కూడా మనం ఏం చేయలేం కదా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి విషయాల్లో మాత్రం మంచిది. ఎందుకంటే బహిష్కరణ కేంద్రాలు ఉన్నప్పుడు ఎలాగో వాళ్ళు ఫోన్స్ తీసి పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర అయితే నీకు ఇవ్వరు. సో వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకొని ఫోన్ చేయండి. ఎలాగో ఇంటికి అయితే కనుక పంపిస్తారు, ఎక్కువ రోజులు అయితే ఇక్కడ ఉంచరు, ఎందుకంటే వాళ్ళకి భారమే కదా. దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాగో ఇంటికి పంపించేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా మన వాళ్ళు ఓపిక పట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కువైట్లో నకిలీ పోలీసు దుస్తుల్లో వచ్చి కొంతమంది ప్రవాసీల్ని దోచుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలు మనం అడపాదడప చెప్పుకుంటూనే ఉన్నాం. అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది కువైట్లో. ఈసారి ఏం జరిగిందంటే, ఒక 30 సంవత్సరాల వయసు గంటూ ఒక ప్రవాసీయుడు ఒక బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ని విత్డ్రా చేసి బయట వచ్చాడు. దాని తర్వాత కారు ఎక్కి బయలుదేరడానికి రెడీ అయ్యారు. అయితే బయలుదేరేటువంటి క్రమంలో ఒక ఇద్దరు వ్యక్తులు పోలీస్ డ్రెస్లో వచ్చి, మేము పోలీసు వాళ్ళం, నువ్వు మాదద్రవ్యాలు అమ్మంగా వచ్చిన డబ్బులు నువ్వు కలిగి ఉన్నావు, ఆ డబ్బులు మాకు హ్యాండ్ ఓవర్ చేయని చెప్పేసి అన్నారు. ఇతను చెప్పాడు, లేదండి నేను మాదద్రవ్యాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అలాంటి పనులు ఏమి నేను చేయట్లేదు అని చెప్పేసి అన్నాడు. లేదు, నీ దగ్గర ఉన్న డబ్బులు మాకు ఇవ్వు, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి దీనిపై నువ్వు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది, సో ప్రస్తుతానికి ఆ డబ్బులు మాకు హ్యాండ్ ఓవర్ చేయని చెప్పేసి బెదిరించారు. సో అతను ఎంతకీ ఇవ్వలేదు. ఎంతకీ ఇవ్వకపోయేటప్పటికీ జనరల్గా ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువసేపు వెయిట్ చేయరు, తొందరగా వాళ్ళ పని కంప్లీట్ చేసుకుని వెళ్ళడం కోసం కొట్టడం కానీ తిట్టడం కానీ చంపడానికైనా సరే రెడీ అవుతారు. సో అదే క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇతను ఇవ్వకుండా తిరగబడేటప్పటికీ ఇద్దరు కలిసి ఇతను కింద పడేసి కొట్టి ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు ఇతనికి పెట్టుకెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఎంత తెలిసిన, ఏదో రూపాయి దినారో 2 దినార్లు 100 దినార్లు కాదండి, 900 దినార్లు. అతని దగ్గర ఉన్నటువంటి 900 దినార్లు తీసుకొని వాళ్ళు పారిపోయారు. దాంతో అతను లబోదిబోమంటూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనికి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇది జరిగిందని చెప్పేసి. అయితే వాళ్ళు ఏ కలర్లో ఉంటారని మాత్రం చెప్పగలడు కానీ ఆ బండికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవి చెప్పలేకపోయాడు. అయితే పోలీసు వాళ్ళు ప్రస్తుతం దీనిపైన కంప్లైంట్ ఎందుకు నోట్ చేసి నీకు న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయడానికి ప్రస్తుతానికి మొదలెట్టారు. కాబట్టి చూడండి, కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను, మీ దగ్గర ఎప్పుడు కానీ ఎక్కువగా డబ్బులు కానీ అలాగే విలువైనటువంటి వస్తువులు కానీ మీ దగ్గర ఉంచుకోకండి. మీరు బయట వెళ్ళేటప్పుడు మీ పర్సులో క్యారీ చేయకుండా డబ్బుల్ని, అలాగే రూముల్లో దాచిపెట్టుకోకండి, బంగారపు వస్తువులు కానీ ఇంట్లో దాచిపెట్టుకోకండి. వీలైనంత వరకు మీరు ఇంటికి వెళ్ళే ముందు వస్తువులను కొనుక్కొని ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయండి. డబ్బులు అయితే కనుక మీరు బ్యాంకులో వేసి పెట్టుకోండి, లేదంటే ఇంటికి పంపించేసేయండి. అంతే తప్ప మీ దగ్గర ఎప్పుడు కానీ సేఫ్గా ఉంటుంది కదా అని మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే రూమ్లో పెడితే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళిపోయినా మనం ఏం చేయలేం. దారిలో వెళ్తున్నప్పుడు ఎవరన్నా మనల్ని ఈ విధంగా బెదిరించి తీసుకెళ్ళిపోయినా సరే ఎవరు ఏం చేయలేం. కాబట్టి నేను పదే చెప్తున్నాను. కాబట్టి కొద్ది జాగ్రత్తలు అయితే తీసుకోండి డబ్బుల విషయంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కువైట్లో ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. మీరు చాలామంది ఇలాంటి సమస్యలు అయితే ఎదుర్కొని ఉంటారు. దారిలో నడిచి వెళ్తున్నా సరే బెదిరించి డబ్బులు పెరుక్కోవడం. అలాగని కారులో వెళ్తే సేఫ్గా ఉంటుందంటే కారులో వెళ్ళే వాళ్ళని కూడా ఆపి వాళ్ళ దగ్గర ఉన్న పర్సులు మొబైల్స్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ వారంలో మనం ఇలాంటివి ఒక 3 సంఘటనలు అయితే మనం చెప్పుకోవడం జరిగింది. ఇది 4వది. కాబట్టి ప్రవాసీలందరూ కూడా కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి నెలంతా కష్టపడితే తప్ప మనకు ఒక 200-300 దినాల జీతం వచ్చేటువంటిది చాలా కష్టం. సో ఇంత కష్టపడి మనం ఇంత డబ్బులు సంపాదించి ఒక్కసారిగా వేరే వాళ్ళ చేతిలో పెట్టడం అంటే చాలా బాధాకరం. కాబట్టి కొద్దిగా డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అధికారిక పర్యటనలో భాగంగా ఉక్రెయిన్కి చేరుకున్నారు. ఉక్రెయిన్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏదైతే ఉందో ఇది చర్చల రూపంలో అలాగే ద్వైపాక్షిక సంబంధాలతోటి మాత్రమే శాంతియుతంగా దీన్ని మెరుగుపరుచుకోవాలి, యుద్ధం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్పేసి ఆయన తెలియజేస్తారు. అంటే శాంతియుతంగా పరిష్కరించుకోండి, ఎందుకు ఈ గొడవలన్నీ అని చెప్పేసి ఆయన తెలియజేశారనమాట. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఆయన అధికార పర్యటనలో భాగంగా ఉక్రెయిన్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినట్టు కొన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే కొంతమంది మనం అడిగేటువంటి డౌట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కొద్దిగా క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నారు కదా, అయితే అది కువైట్లో కూడా వర్తిస్తుందా లేదంటే ఇండియాలో మాత్రమేనా, ఇండియాలో ఎక్కడెక్కడ వర్తిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ ఏంటంటే కువైట్లో వర్తించేది కేవలం ఇండియాలో మాత్రమే వర్తిస్తుంది. ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మీరు చూపించుకోవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద హాస్పిటల్స్ అయితే ఉంటాయి, నెట్వర్క్ హాస్పిటల్స్. అందులో మీరు ఎక్కడైనా సరే చూపించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సుమారు 20,000కు పైగా హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కొంతమంది అడుగుతున్నారు, అన్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మనం కట్టిన తర్వాత డబ్బులు మళ్ళీ మనకి ఏమైనా వాపసు వస్తుందా, అలాగే మనం ఎన్ని సంవత్సరాలు కట్టుకోవాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది
మనం కట్టిన తర్వాత అది అందులో మనకి రిఫండ్ వచ్చేటువంటి అమౌంట్ అయితే ఏమి ఉండదు. అంటే వెనక్కి మళ్ళీ డబ్బులు వస్తుందా అంటే ఏమి ఉండదండి. అలాంటి ఉండేది లైఫ్ ఇన్సూరెన్స్లో మాత్రమే. ఏదైనా మనకి లైఫ్ ఇన్సూరెన్స్లో మనం సేవింగ్ కింద మనం కట్టుకుంటూ ఉంటాం. కొంత పీరియడ్ కట్టిన తర్వాత దానికి మెచ్యూరిటీ అయిన తర్వాత మన డబ్బులు అనేవి వెనక్కి వస్తుంది. అది లైఫ్ ఇన్సూరెన్స్లో మాత్రమే. ఈ ఆరోగ్య బీమాల్లో, హెల్త్ ఇన్సూరెన్స్లో డబ్బులు వెనక్కి రావడం అంటూ ఏది ఉండదు. కాకపోతే మనకి ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం మనం ఎంతకైతే పాలసీ చేయించుకొని ఉంటామో హెల్త్ ఇన్సూరెన్స్ అంతవరకు కూడా వాళ్ళు కవరేజ్ అనేది తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 లక్షల రూపాయలకి సమ్ ఇన్సూర్డ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే 10 లక్షల రూపాయల వరకు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంతే తప్ప మనకి ఏదైనా ఇష్యూ రాకపోతే ఆ డబ్బులు వెనక్కి ఇస్తారంటే డబ్బులు వెనక్కి రావడం అంటూ ఉండదు. ఇది జస్ట్ మనకి ఒక సెక్యూరిటీ, ఆరోగ్యపరంగా ఒక సెక్యూరిటీ అనమాట. సో నాకు ఆరోగ్యం కోసం నేను ఈ డబ్బులు పక్కన పెడుతున్నాను, ఈ సంవత్సరం అంతా కలిపి మా ఫ్యామిలీ మొత్తానికి ఈ డబ్బులు నేను పక్కన పెడుతున్నాను, నా ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ డబ్బులు ఉపయోగపడుతుంది, లేదంటే లేదు అని చెప్పేసి. సింపుల్ ఎగ్జాంపుల్ నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక వెహికల్ ఇన్సూరెన్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటాం, ఎందుకంటే వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే బయట ట్రాఫిక్ వాళ్ళు వెంటనే పట్టుకొని ఫైన్ వేస్తారు. అయితే ఈ ఇన్సూరెన్స్ మనం చేయించుకున్న తర్వాత వెహికల్కి ఆ ఇన్సూరెన్స్ టైం పీరియడ్లో 1 సంవత్సరానికి చేయించామనుకోండి, ఆ సంవత్సరం రోజుల్లో ఆ వెహికల్కి ఏదైనా డ్యామేజ్ వస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ డ్యామేజ్ని భరిస్తారు. ఏ డ్యామేజ్ రాలేదనుకోండి, నా బండికి ఏ డ్యామేజ్ రాలేదు కదండి నెక్స్ట్ ఇయర్ నేను రెన్యువల్ చేసుకోను అంటే కుదరదు. మళ్ళీ తప్పనిసరిగా మనం నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అయితే కనుక చేసుకోవాల్సి ఉంది. డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు భరిస్తారు, డ్యామేజ్ రాకపోతే యాజ్ ఇట్ ఈస్గా రెన్యువల్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఇది మనిషికి ఇన్సూరెన్స్ అనమాట. అక్కడ వెహికల్కి ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం, వెహికల్కి డ్యామేజ్ వస్తే వెహికల్ కవరేజ్ వస్తుంది, లేదంటే రెన్యువల్ చేసుకుంటాం. ఇక్కడ సేమ్ అంతే, మనిషికి ఇన్సూరెన్స్, మనిషికి ఏదైనా ఆరోగ్యపరంగా డ్యామేజ్ వస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు భరిస్తారు, ఏమీ లేదంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం రెన్యువల్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఇది ప్రతి సంవత్సరం ఆ విధంగా మనం 100 సంవత్సరాల వరకు గట్రా రెన్యువల్ చేసుకోవడానికి అయితే కనుక అన్లిమిటెడ్ రెన్యువల్ అయితే కనుక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది అడుగుతున్నారు, అన్న ఆల్రెడీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే, ఒక హార్ట్ సర్జరీ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఒక లివర్ ప్రాబ్లం వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండొచ్చు, లేదంటే ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, లేదంటే కిడ్నీ మార్పిడి జరిగి ఉండొచ్చు. ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే, ఇంకా వేరే ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండి వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. తీసుకోవచ్చు అండి, దానికి సపరేట్గా ప్లాన్స్ అయితే ఉంటాయి. అయితే మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఫార్వర్డ్ చేసినట్లయితే వాటిని మనం చెక్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్లాన్ ఇవ్వచ్చు, ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి, వాటికి ఏదైనా వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా, ఎప్పటి నుంచి కవరేజ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్స్ అనేటువంటి చెక్ చేసిన తర్వాత మాత్రమే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ అయితే ఇవ్వచ్చు, కాకపోతే ఎలాంటి ప్లాన్ ఇవ్వచ్చు ఏమిటి అనేటువంటిది మీరు డీటెయిల్స్ పెట్టిన తర్వాత మాత్రమే మనం తెలియజేయడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి సీజన్ అయితే మీకు తెలుసు కదా, వర్షాకాలం ఎండ్ అవుతుంది, శీతాకాలం అయితే రానుంది. విష జ్వరాలు ప్రబలేటువంటి సమయం. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఇప్పుడు ప్రబలుతున్నాయి. వీటితో పాటుగా ఈ కొత్త వైరస్లు ఒకటి మనకి భారం అయిపోతున్నాయి. కరోనా స్టార్ట్ అయింది, కరోనా తర్వాత కొత్త వైరస్లన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మంకీ పాక్స్ ఒకటి. సో ఇలాంటి వైరస్లు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి సమయాల్లో మనం జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు. సో మనం ఇంటి దగ్గర ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటామో వాటితో పాటుగా ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే, సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించి పెట్టుకోండి. సో రేపు ఏదైనా సరే విష జ్వరాలు వచ్చినా సరే, అంటే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా ఇలాంటిది ఏదైనా వచ్చినా సరే, లేదు ఇలాంటి వైరస్లు ఏదైనా వచ్చినా సరే, వాటికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ వాళ్ళే భరిస్తారు. కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించి పెట్టుకోండి, మీకు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. ఇప్పటికే చాలామంది మనం చెప్పిన తర్వాత తీసుకోవడం జరిగింది, వాటి ద్వారా లబ్ధి కూడా పొందారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి. ఇది ఆర్థికంగా మీకు భారం కాకుండా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనం ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడతామో మీకు అందరికీ తెలుసు. హాస్పిటల్కి వెళ్తే వేలు లక్షల్లోనే బిల్లులు అయితే అవుతున్నాయి. సో అలాంటి భారాన్ని మనం తగ్గించుకోవాలంటే తక్కువ డబ్బులతోటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేపించి పెట్టుకోండి. సో మీకు ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోకుండా ఉండి తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్టయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినట్లయితే మీకు నేను పూర్తిగా డీటెయిల్స్ అయితే అందిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, లేదు మీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను. చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీ వస్తువులు మీరు కార్గో ద్వారా, అది ఎయిర్ కార్గో కావచ్చు, సీ కార్గో ద్వారా అవ్వచ్చు, దేని ద్వారా అయినా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే పంపించుకోవచ్చు. ఇవాళ లక్ష్మి అనేటువంటి పాప 13వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది.
మరికొంతమంది మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్తో సుమారుగా $274.49 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ వతీల్ అటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్ల 829 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 895 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.